హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు దేవి ఎక్స్ప్లోరేషన్స్. ఈరోజు మన ఛానల్లో ఆంధ్రప్రదేశ్ స్త్రీనిధి క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరైజేషన్ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ అయితే విడుదలైందండి. దీనికి సమాచారం ఎలా అనేది నేను ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు నేను ప్రొవైడ్ చేస్తాను. దయచేసి ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయొద్దు. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. ఆంధ్రప్రదేశ్ స్త్రీనిధి క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరైజేషన్ నుంచి మీకు జాబ్ నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఇందులో మొత్తం 170 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు అయితే వేకెన్సీస్ ఉన్నాయి. జూలై 18న లాస్ట్ డేటు. మీరు ఆన్లైన్ ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు. అసలు దీనివల్ల మీకు ఎక్కడ అనేది నేను క్లియర్గా చెప్తాను. ఆంధ్రప్రదేశ్ స్త్రీనిధి క్రెడిట్ కోఆపరేషన్ ఫెడరైజేషన్లో 170 అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల నోటిఫికేషన్ విడుదలైంది కదండి. ఒక్క ఏడాది కాంట్రాక్ట్ బద్ధంగా వీటిని భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. నోటిఫికేషన్ అనేది ఉంది. ఇందులో ఈ పోస్ట్లో దరఖాస్తు చేసుకునేందుకు ఏదైనా సరే డిగ్రీ అర్హత ఉండాలి. జూలై 7వ తేదీ అంటే రేపు జూలై 7వ తేదీ 2025 అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. దానికి జూలై 7వ తారీఖు సాయంత్రం 5 గంటలకల్లా మీకు అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. మీకు వెబ్సైట్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. మీకు లాస్ట్ డేట్ వచ్చేసి జూలై 18వ తేదీన మొత్తం ఎండ్ అయిపోతుంది. నైట్ 12 కల్లా మీకు వెబ్సైట్ అయితే క్లోజ్ అయిపోతుంది. ఈలోపు ఎవరైనా సరే డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఈ పోస్ట్కి అప్లై చేసుకున్న వాళ్ళైతే మీరు అప్లై చేసుకోవచ్చు వెబ్సైట్ ద్వారాను. ఏజ్ వచ్చేసి మీకు 25 ఇయర్స్ నుంచి 35 ఇయర్స్ వరకు అండి. అంటే మీకు 01/06/2025కి 42 ఇయర్స్ అనేది దాటకూడదు. మీకు ఆన్లైన్ పద్ధతిలోనే మీకు అప్లికేషన్ చేసుకోవాలి. తర్వాత మీకు అది ఎలా అప్లై చేయాలనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు తెలియజేస్తాను. మీకు అప్లై చేసేటప్పుడు అప్లికేషన్ ఫీజు వచ్చేసి మీకు 1000 రూపీస్ అయితే ఫీజు ఉంటుందండి. మీకు మంత్లీ శాలరీ వచ్చేసి ఈ పోస్ట్కి వచ్చేసి 25,520 రూపాయలతో పాటు మీకు అలవెన్స్ కూడా ఉంటాయి. అక్కడి నుంచి మీకు 30,000 వరకు ఉంటుందండి. ఎంపిక విధానం వచ్చేసరికి మీ సర్టిఫికేట్స్ అన్నీ పరిశీలన తర్వాత మీకు షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసిన వాళ్ళలో వీరికి ఇంటర్వ్యూలు అనేది నిర్వహిస్తారు. మొత్తం 100 మార్కులకి మెరిట్ లిస్ట్లో తయారు చేస్తారనమాట. 10వ తరగతి మార్కుల నుంచి పనిచేసిన అనుభవం వరకు, అంటే మీ 10th క్లాస్ బేస్ మీద మీ డిగ్రీ వరకు మీ క్వాలిఫికేషన్ తగ్గట్టు గతంలో మీరు చేసిన ఎక్స్పీరియన్స్ అనుభవం ప్రకారం వాళ్ళు కేటాయిస్తారనేది ఉంది. వెబ్సైట్ అనేది మీకు నేను డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ ద్వారా మీరు ఓపెన్ చేసి అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకున్న వాళ్ళు ఓన్లీ రెసిడెన్షియల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆర్ ఎలిజిబుల్. ఓన్లీ ఆంధ్రప్రదేశ్ ఉన్న వాళ్ళు, అక్కడ ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలండి. సో ఈ విధంగా మీకు నేను నెక్స్ట్ వీడియోలో ఎలా అప్లై చేయలేదో వివరంగా మీకు తెలియజేస్తాను. దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.